హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీకు గ్రీన్ చికెన్ ఎలా చేస్తారో చూపిస్తాను చూడండి. నేనైతే ఫస్ట్ చికెన్ 1/2 kg తీసుకున్నాను. ఓకేనా, ఇది పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ దీనికి ప్రాసెస్ చెప్తాను చూడండి. నేను చూడండి, ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులోనే ఒక చిన్న కట్ట అనేది తీసుకున్నాను నేను. కొత్తిమీర, పుదీనా 2 కలిపి నీట్గా వాష్ చేసుకుని మిక్సీ జార్లో అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోని చూడండి చిన్న అల్లం ముక్క, అలాగే కొన్ని వెల్లుల్లి, అల్లము వెల్లుల్లి కనిపిస్తుంది అనుకుంటా. నెక్స్ట్ కొంచెం జీడిపప్పు, చూడండి జీడిపప్పు కూడా ఇందులో యాడ్ చేసుకొని నెక్స్ట్ చూడండి నేనైతే పచ్చిమిర్చి 4 తీసుకుంటున్నాను, కట్ చేసి వేసుకుందాం. మీరు కారం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోతుంది 1/2 kg కాబట్టి. నేను కారం ఉంది మిరపకాయ కాబట్టి 4 వేసుకుంటున్నాను. చూడండి ఇందులోనే మనము కర్డ్ యాడ్ చేసుకున్నాం. పెరుగు కూడా ఒక 3 or 4 స్పూన్ వేసుకోండి. నాకు 3 స్పూన్ వేసుకుంటున్నాను. నాకు చికెన్ అనేది తక్కువ ఉంది కాబట్టి 3 స్పూన్స్ అనేది సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం ఏం యాడ్ చేస్తలేం, ఇంతే. దీన్ని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకొని చూపిస్తాను చూడండి. ఈ విధంగా పేస్ట్ అనేది పట్టుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం కడాయి అనేది ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుంటున్నాం. చూడండి మనకి కడాయి అనేది హీట్ అయిపోయింది. ఇందులోనే ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. చూడండి ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మన దగ్గర ఉంటుంది కదా బిర్యానీ ఆకు, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి యాడ్ చేసుకొని కొంచెం ఇవి ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇవన్నీ ఆయిల్లో కొంచెం ఇది అవ్వాలి. చికెన్ మనం నీట్గా 3 times అనేది కడుక్కొని పెట్టుకుందాం. ఆల్రెడీ నేను కడిగేసుకున్నాను చికెన్. నెక్స్ట్ చూపిస్తాను చూడండి. ఆయిల్ కొంచెం హీట్ అయితే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం మనం. ఆయిల్ అనేది హీట్ అవుతుంది. ఇప్పుడు మనం ఒకటి ఆనియన్ కోసుకుంటున్నాను నేను. ఆనియన్ అనేది చిన్నగా కోసుకోండి. చూపిస్తాను చూడండి మీకు. ఆనియన్ అనేది చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. అయితే చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకొని, ఆనియన్ చిన్నగా కోయడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. ఓకేనా, ఈ విధంగా కోసుకొని పచ్చిమిర్చిని మధ్యలో నుంచి ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసినాం కాబట్టి నేను ఒకటే యాడ్ చేస్తున్నా. ఆయిల్ అనేది హీట్ అయిపోయింది మనకి. ఇప్పుడు ఇందులోనే ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం. ఇవి 2 ఫ్రై అవ్వాలి. చూడండి మంట అనేది మీడియంలో పెట్టుకొని ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. ఒక 5 minutes అనేది మూత తీసుకుందాం మనం. ఆనియన్ అనేది మనకి ఫ్రై అయిపోయింది చూడండి. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం పసుపు,
పేస్ట్ ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లి కలిపినాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయవచ్చు. ఆల్రెడీ మనం మిక్సీ అది కొత్తిమీరలో వేసి పట్టుకున్నాం కాబట్టి అవసరం లేదు. దీనిని ఒక 10 minutes మీడియంలో పెట్టుకొని 10 minutes అనేది ఆయిల్లోనే ఫ్రై అవ్వనిద్దాం చికెన్ని. చూడండి చికెన్ అనేది 10 minutes అయిపోయింది, ఆయిల్లో కూడా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ మనం ఇందాక పట్టుకున్నాం కదా పేస్ట్, ఇది యాడ్ చేస్తున్నాం నేను. ఇందులోనే నేను కొంచెం వాటర్ యాడ్ చేసి వేసుకుంటాను. ఎందుకంటే చికెన్ కొంచెం ఆయిల్లో కుక్ అయింది, కానీ ఇంకా కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను. చూడండి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులోనే మనం ఉప్పు యాడ్ చేసుకుందాం. ఉప్పు యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ ఒక పావు గంట, ఒక 15 minutes వదిలేద్దాం. క్లోజ్ చేసేసి దాన్ని వదిలేస్తే మంచిగా కుక్ అవుతుంది. అది గ్రీన్ వేసినాం కదా, అన్నీ కొత్తిమీర పుదీనా వేసినాం కదా, అదంతా ఫ్రై అవి చికెన్కి అనేది మంచిగా పట్టుకుంటుంది. చూపిస్తాను నేను 15 minutes తర్వాత. చూడండి ఇప్పుడైతే ఒక 5 minutes అయిపోయింది. ఇప్పుడు దీనిలో మనం మసాలాస్ యాడ్ చేసుకొని ఇంకా ఒక 10 minutes కుక్ చేసుకుందాం. హోమ్ మేడ్ మసాలా ఇది, ధనియా అన్నీ కలిపి పట్టుకుంటాను నేను. ఇది నెక్స్ట్ కారం అనేది వద్దు, ఎందుకంటే పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కారం అవసరం లేదు. నెక్స్ట్ ఇది గరం మసాలా, కొంచెం గరం మసాలా వేసుకోండి అంతే. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం మనం. అంటే దీంట్లో నేనైతే ఎక్స్ట్రా ఏం యాడ్ చేస్తలేను, సింపుల్గా ఈజీగా మన అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉన్నవే, కానీ టేస్ట్ భలే ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మీరు ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది ఇది. ఓకేనా, దాన్ని ఇప్పుడు మళ్ళీ ఒక 5 minutes అయిపోయింది, ఇంకా ఒక 10 minutes కూరని అనేది వదిలేద్దాం. మసాలా యాడ్ చేసినాం కాబట్టి 10 minutes పడుతుంది. చూడండి చూపిస్తాను, కర్రీ అనేది ఆల్మోస్ట్ మనకు దగ్గరికి అనేది అయిపోయింది. సైడ్కి ఇలా ఆయిల్ వచ్చేస్తే కర్రీ అనేది కుక్ అయినట్టు పర్ఫెక్ట్గా. ఇవి గ్రేవీ కావాలి, ఎందుకంటే చపాతీ కాబట్టి గ్రేవీ అనేది కంపల్సరీ. చూడండి ఎమ్మీగా చాలా బాగుంది, చూపిస్తాను చూడండి. టేస్ట్ సింపుల్, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంటే సింపుల్గా మనం చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఒకసారి చూడండి. అయిపోయింది, గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. నాకు గ్రేవీ చపాతీలో కావాలి కాబట్టి అయిపోయింది సింపుల్గా. దీంట్లో మనం ఏమి వేరేవి మసాలాస్ అనేవి యాడ్ చేయలేదు, అన్నీ హోమ్ మేడ్ మసాలాసే కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది. టేస్ట్ కూడా భలే ఉంటుంది. ఉప్పు తక్కువ అయితే మీరు చూసుకొని వేసుకోండి, నాకైతే సరిపోయింది, నేను ఆల్రెడీ చూసుకున్నాను. ఓకేనా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ జాన్వి లిటిల్ ప్రిన్సెస్ యూట్యూబ్ ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీరు ఈ రెసిపీ ట్రై చేసి కామెంట్ అయితే చేయండి, పక్కా నచ్చుతుంది. మేము తినమన్న వాళ్ళు కూడా చాలా టేస్టీగానే తింటారు. చపాతీ, పూరి, రైస్ దేనిలోకైనా చాలా బాగుంటుంది. నేను ప్రజెంట్ అయితే రైస్ ఉంది, చపాతీ చేసిన, కర్రీ ఇప్పుడు అయిపోయింది నాది కుకింగ్ అనేది. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకొని జాన్వి లిటిల్ ప్రిన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి రెసిపీలు అనేవి ఇంకా ఎన్నో వస్తుంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి రెసిపీస్ అనేవి నేను పెడతాను. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా, బాయ్. గ్రీన్ చికెన్ అయిపోయింది, బాయ్.